గణేషన్ పండగ ఇంకా 2 నెలలు ఉంది. 2 నెలల ముందే మన వాళ్ళు అప్పుడే దులిపేటకు వచ్చేసినాం మేము. మన వాళ్ళు అప్పుడే చూడండి ఎట్లా గణేష్లు అన్నీ తయారవుతున్నాయి. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే ధ్రుసింగ్ కళాకారు అనమాట ధూల్పేటలో. చూడండి వినాయకుడు ఎట్లున్నాయో. ఇది లాస్ట్ ఇయర్ ప్లేస్ అనుకుంటా, కానీ క్రేజీ ఉంది, వస్తుంది కదా. ధ్రుసింగ్ కళాకార్ పక్క షెడ్ ఇది. గులాబ్ సింగ్ మూర్తి కళాకార్ అంట, కానీ ధ్రుసింగ్ కళాకార్ కన్నా ఇక్కడ గులాబ్ సింగ్ లోనే చాలా మంచిగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉన్నాయో. ఓ చూడండి ఎన్ని గణేషుల్లో అసలు క్రేజీ ఉన్నాయి కదా. ఇంకెక్కడ పెయింటింగ్ స్టార్ట్ చేయలేదు అనుకుంటా. మేము తిరిగిన దాంట్లో అయితే ఇప్పటివరకు పెయింటింగ్లు అయితే వేయలేదు, కానీ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అయితే తయారు చేసి వినాయకుడు చూడండి ఎంత బాగుంది. అన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ, చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇంకా 2 నెలలు ఉంది, ఇంకా 2 నెలల ముందే వీళ్ళు స్టార్ట్ చేసిరంటే పెయింటింగ్లో అవన్నీ ఇంకా మస్తు అంటే మస్తు ఉంది. ఇంకా టైము అసలు క్రేజీ చేస్తారనుకోండి. సో ఇక్కడి నుంచి మొదలెడితే అన్ని గణేష్లే పోతా అంటే నేనే సరిపోవట్లేదు, అంత ఎంత ఇరికిచ్చి పెట్టిర్రు గణేష్లు అని. ఇక్కడ పెయింటింగ్ చేస్తారా అండి? फिनिशिंग हो रहा पेंटिंग कब? पेंटिंग ये महीने में होता, आखिरी 8 तारीख तक। ठीक है। गणेश अच्छा है, बड़ा गणेश. కానీ దులపేటలో మాత్రం ఫెస్టివల్ వైబ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఫేమస్ అయిన దులపేటకి వచ్చాను. ఈ ప్లేస్ ఎందుకు స్పెషల్ అంటే ప్రతి సంవత్సరం ఇక్కడే వేలల్లో గణేష్ విగ్రహాలు తయారు చేస్తారు. తెలంగాణలోనే కాదు వేరే స్టేట్స్కి కూడా ఇక్కడ నుంచే గణేష్ విగ్రహాలు వెళ్తాయి. రోడ్ మొత్తం వర్క్షాప్స్తో నిండి పోయింది. ఒక సైడ్ చూస్తే చిన్న గణేష్లు, ఇంకో సైడ్ చూస్తే జైంట్ గణేష్ విగ్రహాలు. ప్రతి విగ్రహానికి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్, డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ డిజైన్స్, అసలు వేరే. గల్లీలలో మొత్తం వినాయకులే, పక్క విజయపురం ప్లేస్ లేక. ఇంకో కళాకారు వచ్చింది, మందనా హేమ కళాకారు. మనం వచ్చేసి ప్రజెంట్ జాలి హనుమాన్ గల్లీలో ఉన్నాం. చూడండి ఇక్కడ మరాఠీ స్టైల్లో ఉన్నాయి, మహారాష్ట్ర స్టైల్లో, పూణే స్టైల్లో వినాయకులు చూడండి. ఓన్లీ హైదరాబాదే కాదు, పూణే స్టైల్ క్రేజీ ఉంది కదా, చాలా ఉన్నాయి. దీని వెనకాల అయితే ఇంకో పెద్ద షెడ్ ఉంది, అందులో చాలా పెద్దది ఉంది వినాయకుడు. కృష్ణుడు స్టైలా, కృష్ణయ్య గణపయ్య. మాట్లాడుకుంటాము. ఓ మళ్ళా స్టార్ట్ అయినా ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం మేము అంతా కలిసి. చిన్న చిన్న గల్లీలు అన్ని చాలా చిన్నగా ఉన్నాయి. ఆ చిన్న గల్లీలలో మళ్ళీ పెద్ద పెద్ద వినాయకులు పెట్టిరు. అసలు ఇవన్నీ బయట తీస్తే ఇంకా రచ్చ అనుకుంటా, అంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ అంత గల్లీలలో. ఇంకో ప్లేస్ వచ్చేసింది మాటలాలని, చూద్దాం పా. 5% ఉందేమో. 5% అసలైన కాడి పోలేమే. సుందర కళాకారు వచ్చేసాము. ఇంత పెద్ద వినాయకుడు చూడండి కదా, ఫేమస్ అరే. గల్లీలో మొత్తం వినాయకులే, రోడ్డు మధ్యలో వినాయకులు పెట్టారు. మొత్తం ఇక్కడ పెయింటింగ్ కూడా అయిపోయింది, ఇంత మంచిగా మొత్తం బాడీ పెయింట్ అదే మొత్తం పెయింట్ కాదు, బ్లూ కలర్ స్కిన్ బిస్కెట్ కలర్. వచ్చేసి కూడా
తీసుకోరండి ఇష్టం చేసినాం